తెలంగాణలో అత్యంత సాంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునే బోనాల పండుగ సందడి నేటి నుంచి మొదలైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుచిత గోల్కొండ బోనాల దగ్గర నుంచి రెడీగా ఉన్నారు. సుచిత, చెప్పండి. హారిక, మనమైతే ఇప్పుడు ఎక్కడైతే మన గోల్కొండ బోనాలు స్టార్ట్ అవుతున్న లంగరోజ్ దగ్గర అక్కడ ఉన్నాం. చూస్తున్నాం ఎంత పెద్దగా అయితే పట్నం కట్టారో. అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం మన తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పండుగ మనం జరుపుకునే బోనాల పండుగ. ఈ బోనాల పండుగకి అయితే ఇక్కడ లంగరోజ్ నుంచి గోల్కొండ మొదటి బోనం మొదలవబోతుంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ చూస్తున్నాం పట్నం ఎంత బాగా కట్టారో. ఇది ఇక్కడ నుంచి అంటే దాదాపు ఇప్పటి నుంచి సాయంత్రం లోపు ఇక్కడ నుంచి గోల్కొండ వరకు అయితే ఇక్కడ బంగారు బోనం ఏదైతే ఉంటుందో నిశాక్రాంతి, జోగిన నిశాక్రాంతి అయితే బంగారు బోనం నెత్తి మీద పెట్టుకొని అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళబోతుంది. అలాగే మనం చూసిన గవర్నమెంట్ పెద్దలు ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్ రావు గారు, గడ్డం ప్రసాద్ కుమార్ గారు, అలాగే అనిల్ కుమార్ యాదవ్ గారు, పూర్తిగా అందరూ ఎంత బాగా సయ్యాట ఆడుతున్నారో పోతురాలతో కలిసి. అసలు బోనాలు అంటేనే అమ్మవారికి మనం ఇచ్చే ఒక ఇదని చెప్పుకోవచ్చు. అంటే ఎంత బాగా ఆడుతున్నారో, అంటే వాళ్ళు కూడా మామూలు ప్రజలకు మేము తక్కువ కాదు అన్నట్టుగా అసలు ఆడుతున్నారు పూర్తిగా. ఇప్పుడు ఈరోజు అయితే బోనాలు తెలంగాణలో స్టార్ట్ అవబోతున్నాయి. ఈరోజు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి అయితే బోనాలు సమర్పించబోతున్నారు. లంగరోజ్ నుంచి గోల్కొండ వరకు అయితే ఇక్కడ ప్రజలు అంటే జోగిన నిశాక్రాంతి అయితే ఇక్కడ నుంచి అక్కడ వరకు బంగారు బోనం నెత్తి మీద పెట్టుకుని కాలి నడకన నడిచి అమ్మవారికి మొదటి బంగారు బోనం అయితే సమర్పించబోతున్నారు. పూర్తిగా హారిక మనం చూస్తున్నాం ఆల్రెడీ ఎంత బాగా అసలు ఇక్కడ ఏర్పాటు కూడా చేయడం జరిగిందో. పోలీస్ వాళ్ళు కానీ అందరు కానీ ఏర్పాట్లు చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు. పూర్తిగా అసలు ఇక్కడ మొత్తం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు కానీ, హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ రావు గారు కానీ, అనిల్ కుమార్ యాదవ్ గారు, ఇలా అందరూ కూడా చాలా బాగా జనాలతో కలిసిపోయి పూర్తిగా చాలా బాగా ఇక్కడ బోనం ప్రారంభించారని చెప్పుకోవచ్చు. అంటే పూర్తిగా కొండ సురేఖ గారు కానీ, మేయర్ దత్తాల విజయలక్ష్మి గారు కానీ అందరూ అయితే ఇక్కడ అందరూ వచ్చారు. ఆల్రెడీ వచ్చి మాత్రం ఇక్కడ ఈ ప్రోగ్రాం ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. ఆల్రెడీ మనం విజువల్స్ చూస్తున్నాం. కొండ సురేఖ గారు అయితే పట్నం అనేది ప్రారంభిస్తున్నారు. ఆ పట్నం అనేది ఇక్కడ నుంచి అయితే లాల్ దర్వాజా అంటే మన గోల్కొండ వరకు అయితే ఆ పట్నం ఇక్కడ నుంచి అక్కడ రాబోతుంది. దీంతో పాటే బంగారు బోనం కూడా ఇక్కడ నుంచి సంఘటనలు కానీ ఎటువంటి తొక్కిసట్లు ఏవి జరగకుండా అయితే పోలీసులు చాలా గట్టి జాగ్రత్తలు తీసుకుని చెప్పుకోవాలి. అలాగే హారిక, మనం చూసిన ఆల్రెడీ అమ్మవారికి వాళ్ళు ఎంత ప్రియంగా ప్రధానంగా అయితే అమ్మవారికి వాళ్ళు ఇలా బొట్లు పెట్టి కానీ అందరినీ చాలా బాగా రిసీవ్ చేసుకొని చాలా బాగా చూస్తున్నారంటే వచ్చిన వాళ్ళందరినీ కూడా చాలా బాగా అమ్మవారికి పూజలు కూడా వాళ్ళు చాలా బాగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి ఎందుకంటే తెలంగాణలోనే మొదటి బోనం మనం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి అందిస్తాం. అదే బంగారు బోనం, ఆ బంగారు బోనం ఇక్కడ నుంచి వెళ్ళబోతుంది. అంటే ఇక్కడికి దీనికి సంబంధించి కట్టుదిట్టిన భద్రతా చర్యలు కానీ అన్నీ కూడా చాలా బాగా జరగని చెప్పుకోవాలి. అంటే ఫస్ట్ బోనం జోగిని చేతుల మీదుగా అయితే అందాలి. అది చాలా సంవత్సరాల నుంచి కూడా వస్తున్న ఇదనమాట. తెలంగాణ 2014 తెలంగాణ అంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు కూడా బోనాలకు సంబంధించి గట్టిగా అంటే చాలా బాగా బోనాలు చేశారని చెప్పుకోవాలి. అంటే ఇంకా బోనాలు కాదు, తెలంగాణ రాష్ట్ర పండుగ జరుపుకుంటాం మనం బోనాలు. ఈ బోనాలు అయితే చాలా బాగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కానీ ఇక్కడ చాలా ప్రజలు కూడా అమ్మవారికి ఎంత ప్రియంగా అసలు వాళ్ళకి సంబంధించిన బోనాలు కానీ అన్నీ కూడా ఎంత బాగా ప్రియంగా అందిస్తున్నారో. పూర్తిగా భద్రతా చర్యలు కట్టుదిట్టంగా ఉన్నాయి. అలాగే పోతరాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంటే అమ్మవారిని ఎంతైతే చూస్తామో అలాగే పోతరాజుని కూడా భావిస్తారు. పోతరాజుని ఒక దేవుడిలాగా భావించి అయితే పూజిస్తారు. అంటే పూర్తిగా బోనానికి సంబంధించి అమ్మవారు ఇంకా అలాగే పోతరాజు ఇద్దరిని సమంగా భావించి అయితే తీసుకుంటూ ఉంటారు. పూర్తిగా బోనాలకు సంబంధం చూసినాం లాల్ దర్వాజా దగ్గర ఎంత అసలు ఒక్కొక్కరు ఎంత అద్భుతంగా అసలు వాళ్ళకి సంబంధించి ఎలా ఉన్నారో చూడండి. మీరు ఆల్రెడీ విషయాలు చూస్తున్నారు. ఆల్రెడీ ఎంత బాగా వాళ్ళందరూ కూడా అమ్మవారికి అంకితం అయిపోయిన వాళ్ళే ఉంటారు. అమ్మవారికి అంకితం అయిపోయిన వాళ్ళు ఉండి అలా డాన్సెస్ మనం చూస్తున్నాము. అంటే వాళ్ళందరూ చాలా వాళ్ళకి ఫ్యామిలీ కుటుంబ సాంప్రదాయంగా వచ్చి కుటుంబ
సాంప్రదాయంగా ఉండి చాలా మంది పోతరాజు వేషాలు అని చెప్పుకోవాలి. చాలా మందికి ఈ కుటుంబ సాంప్రదాయం ఉంటుంది, పోతరాజు వేషం వేయాలి, జోగినిగా ఉండాలి అమ్మవారికి అని చెప్పి కుటుంబ సాంప్రదాయం ఉంటుంది. అది కూడా చాలా మంది సంవత్సరాల తరబడి నుంచి ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉండి వచ్చి ఇలా చేస్తుంటారు. అమ్మవారిని ఎంత ప్రియంగా భావిస్తారంటే వీళ్ళు, అంటే హైదరాబాద్ తెలంగాణలో తొలి బోనమైన దీన్ని అయితే చాలా ప్రియంగా భావించి అయితే ఇస్తుంటారు హారిక. అండ్ ఆల్సో ఈ బోనాలకు సంబంధించి పూర్తిగా పోతరాజులనే కాదు, జోగినీలు కానీ అమ్మవారు కానీ అందరూ, అంటే అందరూ అమ్మవారికి ప్రియమైన బోనంలో పెట్టి సమర్పించడం జరుగుతుంది పూర్తిగా. ఇంకా మనం ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకు కూడా పోతరాజులకు ఈ వీళ్ళు కొంతమంది పోతరాజుగా ఉంటారు, అందరూ ఉండరు, అందరికీ అది ఉండదు అని కూడా ఉంది. అలాగే భద్రతా ఏర్పాట్లు కానీ అన్ని కానీ చాలా బాగా చేస్తున్నారు. అలాగే చూడండి ఎంత బాగా అసలు వాళ్ళు అసలు డాన్సులు వేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అంటే వాళ్ళందరూ అంటే చిన్న పిల్లలైనా కూడా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన సాంప్రదాయాన్ని వాళ్ళు ఎలా భావించి అయితే వాళ్ళు పోతరాజులుగా మారి అమ్మవారి కోసం అయితే అమ్మవారికి అంటే వాళ్ళు ఒక నివేదన అయితే సమర్పిస్తారు. ఇప్పుడనే కాదు చాలా పోతరాజు లేకపోతే అమ్మవారికి సంబంధించి బోనం ఇప్పుడే కాకపోతే ప్రత్యేక తెలంగాణ వచ్చి అయితే ఇంకా ప్రత్యేకంగా మనం బోనాల పండుగ చేసుకుంటామని చెప్పుకోవాలి. పూర్తిగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఇది రెండోసారి మనం బోనాలు చేసుకోవడం. అంటే ఇప్పుడు మన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు మాట్లాడుతూ కూడా అమ్మవారికి సంబంధించిన దాదాపుగా 20 కోట్ల నిధుల వరకు ఇవ్వడం జరిగిందంటే ఈ బోనాలకు సంబంధించి 20 కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. అది చాలా మంది ఇక్కడ ఈ నిధులు కూడా చాలా కరెక్ట్గా ఉపయోగించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇచ్చిన నిధులకు 20 కోట్ల ఏవైతే నిధులు ఇచ్చారో ఆ 20 కోట్ల నిధులకు మనం చూస్తున్నాం విజువల్స్, వాళ్ళే అసలైన పోతరాజులు అని చెప్పుకోవాలి. అయితే ఈ పోతరాజులు ఎవరైతే తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు గోల్కొండ ఫోర్ట్ దగ్గర బోనాలు సమర్పిస్తున్నారు. గోల్కొండ జగదాంబిక ఆలయంలో జూన్ 26 నుంచి ప్రారంభమైన ఆషాఢ మాస బోనాల సందర్భంగా కొండా సురేఖ గారు అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఆ విజువల్స్ మనం చూస్తున్నాము.
గోల్కొండ జగదాంబిక ఆలయంలో జూన్ 26 నుంచి ఆషాఢ మాసం ప్రారంభమైన సందర్భంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ గారు అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తున్నారు. ఆమెతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రజలు భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. ఇప్పుడు ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఆ బోనం సమర్పిస్తున్నారు. పొన్నం ప్రభాకర్ గారు, మంత్రులు, ప్రముఖులు అందరూ బోనాల సందర్భంగా అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు.